brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కూడా ఉన్నారు లైవ్ లో మరింత సమాచారంతో. సో ఎలిందర్ ఇప్పటి వరకు కూడా అంటే ఎలక్షన్ కి ముందు కావచ్చు, ఎలక్షన్ తర్వాత కావచ్చు, కాళేశ్వరం విషయంలో జరిగినంత మాటల యుద్ధం కాంగ్రెస్ బీఆర్ఎస్ కి ఇంకొక విషయంలో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ విషయంలో అంత మాటల యుద్ధం జరిగింది. మరి ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చేసింది. మొత్తం కేసీఆర్ చేశారు. ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగాయని రిపోర్ట్ తేల్చిన తర్వాత ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ వర్షన్ ఎలా ఉండబోతోంది, బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అంటే కేసీఆర్ ని కలవడానికి హరీష్ రావు అలాగే ఇతర నేతలు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? రైట్, ఇప్పటికే ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్తో ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి కూడా ఇప్పటికే భేటీ అయ్యారు. ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి విషయాలపైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాలన్నీ కూడా ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అంతకుముందు నుంచి కూడా మా పైన అంటే బీఆర్ఎస్ పైన కావచ్చు, ఇటు కేసీఆర్ పైన, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు పైన కూడా కావాలని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ వర్గాలంతా ఒకటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కేసీఆర్ కేంద్రంగానే ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ అనేది జరిగింది. సో వాళ్ళు అనుకున్నట్టుగానే కేసీఆర్ని దోషిగా చూపెట్టే విధంగానే ఈ రిపోర్ట్ కూడా సిద్ధమైంది అనేది బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫర్దర్గా ఇప్పుడు మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి క్యాబినెట్ భేటీ కూడా ఉండబోతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక విషయం కూడా బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విచారణ ఇంకా మరింత సిఐడి విచారణ ఎంటర్ అవుతుందా లేకపోతే ఏంటి అనే దానిపైన కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాలపైన కూడా ఒక డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాలు కూడా ఒకే విషయం చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ కేంద్రంగానే జరిగింది. కావాలనే కేసీఆర్ని అదేవిధంగా బీఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా తప్పులు తడక రిపోర్ట్ అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ వస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలకు సంబంధించి ఫామ్ హౌస్లో ఇప్పటికే ఒక భేటీ అయితే ప్రారంభమైంది. కేసీఆర్తో పాటు హరీష్ రావు, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. అది మరొక వైపు దీనికి సంబంధించి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ అసెంబ్లీలో భేటీ అయ్యారు. మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో గతం నుంచి కూడా ఒకే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే విచారణ సమయంలో కూడా చాలామంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నారు, హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళే దోషులు అని చెప్పి కమిషన్ రిపోర్ట్ బయటికి రాకముందే వాళ్ళే ఎవరు దోషులు అనేది పూర్తి స్థాయిలో బయటగతం చేసి బయట ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగింది. కమిషన్ రిపోర్ట్ కూడా అదే విధంగా ఇచ్చింది. సో ఆ విషయాన్ని తిప్పుకొట్టే భాగంగా బీఆర్ఎస్ అంతా కూడా నిర్ణయానికి వచ్చి ఎట్లాంటి ఫర్దర్గా అంటే దీనికి సంబంధించి ఎట్లా తిప్పికొట్టాలనే అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు డిసైడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం కూడా లేకపోలేదని మనం మాట్లాడుకోవచ్చు. రైట్ ఎలిందర్, సో అది మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ బయటికి రావడంతో ఇప్పుడు తదుపరి ఏం జరగబోతోంది, బాధ్యులు ఎవరో చాలా క్లియర్ గా కమిషన్ తన నివేదికలో ప్రస్తావించింది. అన్ని రకాలుగాను దీంట్లో అన్ని నియమ నిబంధనల్ని కూడా ఉల్లంఘించారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రాజెక్టు విషయంలో వ్యవహరించారు. చెప్పినవి చేయలేదు, వద్దన్నవి చేశారు. ఇలా చేసిన అన్ని తప్పులు కలిసే ఇవాళ ఆ 3 ప్రాజెక్టుల భవిష్యత్తుల అగమ్యగోచరంగా మారినట్టు కమిషన్ రిపోర్ట్లో పేర్కొంది. అలాగే ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ స్థాయిలో ఎలాంటి తప్పులు చేశారో పేరున కమిషన్ ఆ నివేదికలో ఎవరి తప్పులు ఏంటి, ఎవరు ఏం చేశారనే విషయాన్ని అటు అప్పటి ముఖ్యమంత్రి మొదలుపెట్టి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, అప్పటి ఫైనాన్స్ మంత్రి, అప్పటి ఐఏఎస్ అధికారులు ఇలా ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో ఎలాంటి తప్పులు చేశారు, వాళ్ళ వల్ల ఎలాంటి మిస్టేక్స్ జరిగాయనే విషయాన్ని ఆ కమిషన్ తన నివేదికలో చాలా స్పష్టంగా పొందుపరిచింది.